ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలేసి దాని అమ్మినను చంపినను, ఆ ఎద్దుకు ప్రతిగా 5 గొర్రెలను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వలను. నిర్గమాకాండం 22:1. జంతువులను లేదా ఇతరులకు చెందిన దేనినైనా దొంగిలించడం లేదా దొంగతనం చేస్తూ ప్రజలను చంపటం గురించిన న్యాయ విధులు. దొంగ 4 రెట్లు తిరిగి చెల్లించాలి. నరుని సావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట జక్కయ్య ఇలా అన్నాడు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 మరల చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నది. లూకా 19:8-9. ఇతరులకు చెందిన వాటిని దొంగిలించడం అనే పాపం చేయకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.